తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అవినీతిని వేటాడే చోటే అక్రమార్జన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. లంచగొండెలను పట్టించాల్సిన చోటే లంచాల లీకేజీలకు పునాది వేశాడు. సాధారణంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కోట్లు సంపాదించారంటే అది ఒక వార్త. కానీ ఒక చిన్న హోంగార్డ్ ఏకంగా కోట్లకు పడగలెత్తాడంటే అది ఒక సంచలనం. విజయనగరం ఏసీబీ విభాగంలో శ్రీనివాసరావు అనే హోంగార్డు సృష్టించిన అవినీతి ప్రకంపనలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. అతడు చేసేది చిరుద్యోగం, కానీ నడిపింది మాత్రం అతిపెద్ద నెట్వర్క్. ఏసీబీ ఉన్నతాధికారులు ఏ క్షణంలో ఎవరిపై ఎక్కడ దాడులు చేస్తారో ఈయనకు ముందే తెలిసిపోతుంది. సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లే ఈయనకు టార్గెట్. సార్ వస్తున్నారు, జాగ్రత్త అంటూ ఒక చిన్న ఫోన్ కాల్తో సమాచారం చేరవేసి ప్రతిఫలంగా మూటలకు మూటలు వెనకేశాడు. ఏసీబీ కదలికలనే పెట్టుబడిగా మార్చుకొని ఏకంగా కోట్ల ఆస్తుల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అక్రమ నెట్టి శ్రీనివాసరావు భాగోతమి ఇప్పుడు బట్టబయలైంది. గురువారం నాడు విజయనగరం, విశాఖపట్నం పరిధులలోని 5 చోట్ల ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు సోదాలలో శ్రీనివాసరావు ఆస్తుల చిట్టా చూసి సాక్షాత్తు అధికారులే నోరెలబెట్టారు. శ్రీనివాసరావు ఆస్తుల విలువ సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. 2 ఖరీదైన ప్లాట్లు, ఒక ఆర్సీసీ భవనం, 4 ఇళ్ల స్థలాలు, 23 సెంట్ల వ్యవసాయ భూమితో పాటు కేజీన్నర వెండి, 166 గ్రాముల బంగారం దొరికాయి. వీటితో పాటు బ్యాంక్ బ్యాలెన్స్, విలాసవంతమైన కారు ఉండడం చూస్తుంటే ఈ హోంగార్డు సంపాదన ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. చట్టం కళ్ళుగప్పి ఏళ్ల తరబడి సాగించిన ఈ లీకేజీ దందాకు ఇన్నాళ్లకు ఎట్టకేలకు తెరపడింది. తప్పు చేస్తే సొంత శాఖ వాడినైనా వదిలేది లేదని ఏసీబీ బృందం నిరూపించింది. పలు ఫిర్యాదులు రావడంతో ఈయన్ని ఏసీబీ నుంచి పంపేసినా ఇంకా అక్కడ పనిచేస్తున్నట్లు కలరింగ్ చేస్తూ వసూలు కొనసాగించడం శ్రీనివాసరావు తెగింపుకు నిదర్శనం. ప్రస్తుతం ఈ అక్రమ తిమింగలాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అయితే ఒక సామాన్య హోంగార్డ్ ఇంత సాహసం చేశాడంటే దీని వెనక ఉన్న ఆ అదృశ్య హస్తాలు ఎవరివి, ఇంకా ఎందరో పెద్దలు ఈ ఊబిలో ఉన్నారనేటువంటి కోణంలో విచారణ ముమ్మరం చేశారు. చట్టాన్ని రక్షించవలసిన శాఖలో ఉంటూ ఆ చట్టం కళ్ళకే గంతలు కట్టిన ఈ హోంగార్డు ఉదాంతం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. సామాన్యుడు రూపాయి సంపాదించడానికి చెమటోడుస్తుంటే ఇలాంటి అక్రమార్కులు మాత్రం సమాచారాన్ని అమ్ముకుంటూ కోట్ల సామ్రాజ్యాలు కట్టేస్తున్నారు. ఒక చిన్న స్థాయి ఉద్యోగి 10 కోట్ల ఆస్తులకు పడగలెత్తాడంటే ఇక మన వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.